ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏంటంటే మనం డైకిన్ ఇన్వర్టర్ వేసే అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ అనేది నేను రీప్లేస్ చేశాను. మనకి డైకిన్ ఫ్యాన్ మోటార్ అనేది దొరకలేదన్నమాట ఇక్కడ. అలాంటి టైంలో నేను వోల్టాస్ ఫ్యాన్ మోటార్ దీనికి అటాచ్ చేశాను. దీనికి జాక్ ఏమిచ్చో ఫేస్ న్యూట్రల్ అనేది చెక్ చేసి కెపాసిటర్ అనేది డివైడ్ చేశాను అనమాట. ఇలాగా డివైడ్ చేసిన తర్వాత ఫేస్ న్యూట్రల్ అనేది దీనికి కనెక్షన్ ఇచ్చాను నేను. మనం అనేది ముందుగానే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెక్ చేయకుండా మనం కలిపే ఉంటే మళ్ళీ బోర్డులో అనేది షార్ట్ అవుతుంది కదా. అక్కడ వైట్ వైర్ అనేది కెపాసిటర్ది అది సైడ్ చేశాను. చూసారు కదా, ఫ్యాన్ మోటార్ అనేది డైకిన్ది తీసి వోల్టాస్ ఫ్యాన్ మోటార్ అనేది వేసాను. దానికి సపరేట్గా కెపాసిటర్ అనేది వేయాలన్నమాట. చూసారు కదా, కింద అనేది 3 MFD కెపాసిటర్ అనేది నేను వేసాను. కానీ 2.5 అయితే సరిపోద్ది, కానీ 3 వేస్తే కొంచెం RPM అనేది ఎక్కువ తిరుగుతుంది కాబట్టి దానికి 3 అనేది వేసాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెడ్ అనేది ఫేజ్ కలిపాను, బ్లూ అనేది న్యూట్రల్ కలిపాను, కెపాసిటర్ అనేది సైడ్కి పెట్టాను అనమాట. కెపాసిటర్ వైరు మన జాక్ కనెక్ట్ చేసి సపరేట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వేయాలన్నమాట. నాకైతే డైకిన్ ఫ్యాన్ మోటార్ అనేది తిరగలేదని చెప్పి నేను కెపాసిటర్ మార్చి చూశాను మదర్ బోర్డులోన, అయినా సరే తిరగలేదనమాట. అప్పుడు నేను అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ వోల్టాస్ది తెచ్చి వేసాను, దానికి అవుతుందా లేదనేది. పుల్లి అన్నీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పుల్లి హైట్ అనేది దానికి సాఫ్ట్ అనేది చాలేదనుకోండి మళ్ళీ ఫ్యాన్ బ్లేడ్ అనేది మన డూమ్కి అనేది తగిలేస్తుంది అనమాట, ఫ్రంట్ డూమ్కి. అందుకు మనం అన్నీ సరిగ్గా సరిపోలేదో చూసుకొని ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. వోల్టాస్ అనేది సెట్ అవుతుందని కాదు, కొన్ని సెట్ అవుతాయి, మనం చెక్ చేసుకొని చేయాలన్నమాట. ఇప్పుడైతే జాక్ అనేది నేను పెట్టేశాను కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగే వోల్టాస్ ఫ్యాన్ మోటార్ ఫిక్స్ చేసిన తర్వాత దీనికి తగులుతుందో లేదో 1-2 సార్లు చూసుకోవాలి. మన రొటేషన్ కూడా దానికి సరిపోవాలన్నమాట. మనం తీసుకున్న ఫ్యాన్ మోటార్ రొటేషన్ అన్నీ కరెక్ట్గా సరిపోయి అంటే మనం యూనిట్కి ఫిక్స్ చేసుకోవాలి. లేకపోతే రివర్స్ రొటేషన్లో తిరిగితే మళ్ళీ మదర్ బోర్డు ప్రాబ్లం అవడం కానీ, లేకపోతే కంప్రెసర్ ఆగిపోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా చిన్న మైనర్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. అందుకే ఏం చేశానంటే నేను రొటేషన్ అన్నీ సరిపోయింది కాబట్టి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆన్ చేశాను కాబట్టి మోటార్ అనేది తిరుగుతుంది, రొటేషన్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా వీడియోస్ అనేవి నేను పెడుతుంటాను, మీకు తెలుస్తుంటుంది అన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది. నేను ఒక ఆల్టర్నేట్ కింద చేశాను అనమాట. ఇదే ఆల్టర్నేట్లు అనేవి అన్నిటికీ జరగవు, కొన్ని వాటికే జరుగుతాయి అన్నమాట ఆల్టర్నేట్ అనేది. అలా ఆల్టర్నేట్ జరిగినప్పుడు చెయ్యొచ్చు, పర్వాలేదు.